అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి అంతగా మన వాళ్ళకి తెలియదు, కానీ అమెరికా ప్రజలకు అతని గురించి బాగా తెలుసు. బైబిల్కు వ్యతిరేకముగా జరుగుతున్న పనులు అబార్షన్ చేసుకోవడం, వాక్యానికి వ్యతిరేకముగా ఒక కుక్క మరొక ఆడకుక్కను చూసుకుంటుంది, ఒక పురుషుడు మగ పురుషుడు మరొక ఆడ స్త్రీని చూసుకుంటాడు. కానీ ఈ ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళు వివాహాలు చేసుకోవటం లేక లింగ మార్పిడి చేసుకోవటం అనేది తప్పు, వాక్యానికి విరుద్ధము అని అవగాహన కలిగించడానికి అనేకమైనటువంటి యూనివర్సిటీలు తిరుగుతూ దేవుడి గురించి చెప్తూ డిబేట్లో పాల్గొంటూ అనేక మంది యవనస్తులను దేవుడు తట్టు తిప్పినటువంటి వ్యక్తి చార్లీ. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఉపయోగము లేదు. అది చచ్చినప్పుడు కొన్ని వందల విత్తనాలను అది ఇవ్వగలదు. అలాగే ఒక క్రైస్తవుడు మరణించుట ద్వారా సువార్త ఆగదు, సువార్త పెరుగుతుంది, అది విస్తరిస్తుంది. అదే అమెరికా దేశంలో జరిగింది. హల్లెలూయా. బైబిళ్ళు తెరవనోళ్ళు ఈ రోజున బైబిల్ తెచ్చారు. చర్చిల్లో జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కళ్ళు తెరిపించిన దేవుడు ఉజ్జీవాన్ని ప్రారంభించి అనేకమైన యవనస్తులు వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి సందర్భం. వేల మంది లక్షల మంది కూడిన స్టేడియంలో ఆమె సాక్ష్యం చెప్తుండగా మీరందరూ చేతులెత్తిన మీరందరూ కూడా వింటున్న దృశ్యం అదేనండి. 31 సంవత్సరము వయసులో ఇలాగే డిబేట్లో మాట్లాడుతుండగా అతన్ని పొట్టలో షూట్ చేయలేదు, నవరగంత దగ్గర షూట్ చేయలేదు, గుండె మీద షూట్ చేయలేదు. ఎక్కడ షూట్ చేశారు? అపవాది దాడి. ఏ గొంతైతే ఇది వాక్యానికి వ్యతిరేకము, ఏ గొంతైతే ఇది తప్పు అని ప్రకటించిందో ఆ గొంతు దగ్గర షూట్ చేసి చంపేశాడు. అమెరికా అధికారి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, అతడు గెలవాలి అని ప్రయాసపడిన వ్యక్తి, క్రైస్తవ్యాన్ని పెంచాలి అని ఆరాటపడిన వ్యక్తి చార్లీ. సలహాలు ఇచ్చిన వ్యక్తి ఒక యవనస్తుడు. చిన్న పిల్లలు ఇద్దరు, ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల. చిన్న వయసులో ఇక్కడ పగడాల ప్రవీణ్ ఎలా హత్య చేయబడ్డాడో అమెరికాలో అమెరికాను షేక్ చేసినటువంటి మరణం. క్రైస్తవులు ఎలర్ట్ అవుతున్నారు, మందిరాలు మళ్ళీ పునరుద్ధీకరించబడుతున్నాయి. హల్లెలూయా. మనం ట్రంప్ గురించి ఉద్యోగాల గురించి లింక్ పెడతాం. ట్రంప్ వచ్చాక వీసాలు రావట్లేదు, ట్రంప్ వచ్చాక ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటాం. కానీ ట్రంప్ చేస్తున్న ఆ ఒక్క పాయింట్ శాంతి మనం పక్కన పెడితే ట్రంప్ క్రైస్తవ సమాజానికి మేలు చేసే ఒక వృద్ధుడు ప్రయాసపడుతున్నాడు. ఇది నిజమైన మాట. అనేక వేల మంది క్రైస్తవులు ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, జ్ఞానం మీద ఆధారపడిన వారు, మాది క్రైస్తవ దేశం అని గర్వించిన వారు, నపుంసకులు, గేలు అనేక మంది ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఈరోజు చర్చీలు ఓపెన్ చేయబడి, మూతబడిన చర్చీలు ఓపెన్ చేయబడి అనేక మంది ఆరాధిస్తున్నారు. అదే నా సంతోషం, నా భర్త చనిపోయినా పర్వాలేదు, నా భర్త ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆ వీడియో మీరు పూర్తిగా వినాలి. ప్రభు కృపను బట్టి నేను ఇంగ్లీష్లో మళ్ళీ మీకు తర్జుమా చేయకుండా టైం సేవ్ అవడానికి ఆ తెలుగులోనే తర్జుమా చేయించిన వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియ సహోదరి సోదరులారా, చార్లీ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతకుముందు అతను ఎవరికి తెలియకపోవచ్చు, ప్రవీణ్ పగడాల అంతకుముందు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ చచ్చిన ఆ విత్తనం వలన అనేక విత్తనాలు ఏ విధంగా వస్తాయో ఈ రోజున ప్రపంచమంతా కూడా 242 దేశాలు కళ్ళు తెరవడానికి
దేవుడు గొప్ప కార్యం చేశాడు. సువార్తను ప్రారంభించిన వాడు సువార్తను ఆపగలిగిన శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఈ మధ్యలో వచ్చిన చిల్లరగాళ్ళు ఎవడు కూడా ఆపలేడు. ఈ చంపిన వ్యక్తి కూడా ఒక యవనస్తుడు. అతను కోర్టులో అడిగారు, ఎందుకు నువ్వు అతను ఇలా చంపావంటే, అతని బోధ నాకు నచ్చలేదు. యేసుక్రీస్తుని ఎందుకు చంపారు? ఆయన బోధ నచ్చల. సత్యాన్ని సత్యంగా ప్రకటించాడు. ఆ సత్యాన్ని సమాధి చేయాలనుకున్నారు, యేసుప్రభుని చంపేశారు. ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపారు అంటే, అతడు వేసే ప్రశ్నకు భారతదేశంలో సమాధానం చెప్పేవాడు ఏ మగోడు కూడా లేడు. అందుకే కోర్టులో నేనే వాదిస్తాను, నేనే మాట్లాడతానని ఆయనే రెడీ అయిపోయాడు. గెలవరు అన్న విషయం అర్థమైపోయి ఆయన చంపేశారు. ఇంకా అనేక మంది హతసాక్షులైన వారు భారతదేశంలో ఉన్నారు. హతసాక్షుల లిస్టులో అనేక మంది అందుకే ఈ రోజున మనం చక్కగా ఆరాధించుకోగలుగుతున్నాం. ఈరోజు మనకు స్వేచ్ఛ వచ్చింది, ఈరోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఈరోజు మనకు లిబర్టీ ఏర్పడింది, ఈ రోజున మనకు స్వతంత్రత ఉన్నది. ఎంత చక్కగా ఆరాధించుకోగలుగుతున్నాం, ప్రభువును మనం స్తుతించుకోగలుగుతున్నాం. చార్లీ గురించి మనం ఇంకా ఎంతోమంది యవనస్తులను కాదు, అనేకమైన కుటుంబాలను ప్రభావితం చేశాడు. భార్య చెప్పింది, ప్రభు ఆయన క్షమించమన్నాడు, నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. ఇంకా అద్భుతమైన విషయం మీకు చెప్పమంటారా? క్యాబినెట్ అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా ఒక మీటింగ్కి క్యాబినెట్ మొత్తం కూడా వచ్చింది అమెరికా చరిత్రలో అంటే ఈ చార్లెస్ ఆదరణ కొడుకులు మాత్రమే. ఎప్పుడు కూడా క్యాబినెట్లో ఒక్కడినే ఆపుతారు. క్యాబినెట్ మినిస్టర్ని ఒక అతను ఉంచుతారు ఆఫీస్లో, మిగతా వాళ్ళు మాత్రమే వస్తారు. ఎందుకో తెలుసా? ఒకవేళ బాంబులేసి చంపేస్తే, ఏదైనా జరిగితే మొత్తం చచ్చిపోతే దేశం అతలాకుతం కాకుండా ఒక క్యాబినెట్ మినిస్టర్ బతికి ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. కానీ చార్లీ ఆదరణ కోట ఉన్నప్పుడు ఆల్ క్యాబినెట్ అక్కడున్నారు. ఎంత ఆశ్చర్యం! హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది. అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇతడు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఆ యవనస్తుడిగా అమెరికా దేశాన్ని కదిలించాడు. ఇంక చెప్తున్నారు, ఈయన బతుకుంటే నెక్స్ట్ అతనే మళ్ళీ అధ్యక్షుడిగా అయ్యేవాడంట. కానీ దాన్ని ఆయనకి అనుమతించలేదు. వాళ్ళు ఆ దర్శనం వారికి లేదు. గొప్ప ఉద్యమం భారతదేశంలో దేవుడు ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప ఉద్యమం మన విజయవాడ పట్టణానికి దేవుడు అనుగ్రహించునుగాక. అమెరికా దేశంలో గొప్ప ఉద్యమాన్ని అనేక మంది చూడగలుగుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మన భారతదేశంలో, మన విజయవాడ పట్టణంలో అలా యవనస్తులు దేవుడి కొరకు నిలబడి సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి, ఇది తప్పు, ఇది వాక్యానుసారం కాదు, ఇది లేఖనం అలా చెప్పట్లేదు అని నిలబడే యవనస్తులను దేవుడు లేపునుగాక. ఆమేన్. ఈ వీడియోని బట్టి మీరు సంతోషిస్తున్నారా? మళ్ళీ మీరు వినాలి. నన్ను అది అన్న మన గ్రూప్లో ఫార్వర్డ్ చేయడానికి కుదురుతుంది కదా ఆల్రెడీ. అంటే ఎందుకంటే చాలామంది అమాయకులు ఉన్నారు. మీ గురించే నా బాధ అంతా. ఆ చిన్న ఫోన్తో కొట్టుమిట్టాడిపోతున్నారు వీళ్ళు. ఆ పెద్ద ఫోను తెలియక, కొన్ని విషయాలు తెలియక, కొన్ని మీరు చూడక. అందుకే మీ గురించే నా తపన. మీ గురించి అంతే నిన్నంతా సంపద కష్టపడి డౌన్లోడ్ చేసి మీ కొరకు చూపించడం జరిగింది. అంతేగాని నేనేదో పెద్ద జ్ఞానవంతుడిని, నేనేదో పెద్ద ఫిలాసఫీ చదివాను, నేనేదో తెలివిగలవాడిని అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ప్రభువుని బట్టి ఏదొచ్చో అదే చెప్తాను, ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రకటిస్తాను, ప్రభు కొరకు వాడబడతాను. అదే నా తీర్మానం, అదే నా దర్శనం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథము 9వ కీర్తన విజయ గీతము. విజయ గీతము, ఇది గొప్ప విజయ గీతము. ఎలా అంటే దేవుడు ఇచ్చినాడు. ఇది ఎలా ఇచ్చాడంటే అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన యుద్ధాలు చూసినటువంటి దావీదు ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవా, నువ్విచ్చిందే కదా ఈ విజయం,
ఈ ఘనత నువ్విచ్చిందే కదా, ఈ రాజరికం మీద కూర్చోబెట్టింది నువ్వే కదా, నాదేముంది ప్రభా, నేను నిరుత్తమాత్రుణ్ణి అని విజయ గీతమును పాడుతూ ఆయన అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో. ఆ మాట చదవని మొదలు వచ్చిన పూర్ణ హృదయముతో. ఇంకా నా హృదయములో దేనికి చోటు లేదు, నా హృదయంలో నీవు మాత్రమే ఉండవు, నా ఆలోచనలంతా నీవే, నా మనస్సంతా నీవే, నా యొక్క నా విజయానికి కారకుడు నీవే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అన్నాడు. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ప్రియా సిస్టర్స్, డియర్ బ్రదర్స్, డియర్ సిస్టర్స్, దయచేసి వినండి. పూర్ణ హృదయముతో నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, స్తుతించలేకపోయాను, నా పూర్ణ హృదయముతో నేను పాటలు పాడలేకపోతున్నాను, నా పూర్ణ హృదయముతో నేను కుటుంబ ఆరాధన చేయలేకపోతున్నాను అని మీరు ఒప్పుకోగలరా? నోరు తెరవటమే కష్టమా? హృదయము తెరిచి పాట పాడటమే మీకు కష్టమా? దేవుడు మందిరానికి వస్తేనే ఇంత ఇబ్బందా మీకు? మీ సమస్యను బట్టి ఇంత సమస్య మీకు? ఇక్కడ చూడండి, ఆ రెండో వచనం వెళ్ళే ముందు మొదటి వచనం రెండో లైన్లో, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ కార్యమును బట్టి హర్షిస్తున్నాను, మీరిచ్చినటువంటి విజయాన్ని బట్టి నేను హర్షిస్తున్నాను, నీ నామమును కీర్తిస్తాను. తర్వాత, నీవు నా పక్షమున వ్యాజ్యమాడావు. అంటే విజయము పొందడానికి కారకుడు నీవే కాబట్టి నా హృదయాన్నిలో నాకు స్తుతి తప్ప ఇంకేమి లేదు, ఎందుకంటే నీవే దానికి మూల కారకుడు. మనిషి నిరుత్తమాత్రుడు, మట్టి, ఏ యోగ్యత లేనివాడు, బలహీనుడు. మనిషి బలహీనుడు, కానీ దేవుడు బలవంతుడు. యుద్ధము యెహోవాదే అన్నాడు బాలుడైనటువంటి దావీదు. యెహోవా నామములో బయలుదేరుతున్నానని చెప్పాడు బాలుడైన దావీదు. యుద్ధము చేశాడు, విజయాలు సాధించాడు, చరిత్ర సృష్టించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ మనం అపోస్తుల కార్యములో 16వ అధ్యాయము 16వ వచనము నుండి 34వ వచనం వరకు అంత మనం చదవలేము. కానీ అమ్మా, రెప్పల వాలనీకండి. అమ్మా, మీరు ఆలయములో ఉన్నారు, ఆగరవలే ఉండొద్దు. ఆగర అటు ఇటు తిరుగుతుంది, పిల్లోని పక్కన పెట్టి మీరు ఆగరవలే ఉండొద్దు. అమ్మా, మందిరావరణములో మీరు ఆగరవలే ఉండొద్దు. ఆసక్తితో దేవుడి వాక్యాన్ని మీరు వినాలి. ఈ 16 అధ్యాయము 16 వచనం నుండి 34 వచనం వరకు అక్కడ ఉన్నటువంటి భాగమంతా మనం చదువుకోలేము. కానీ పౌలు సేలలో అక్కడ కనిపిస్తున్నారు. కోటేశ్వరమ్మ గారు ఎవరు కనపడుతున్నారు? పౌలు శీలలు కనపడుతున్నారు. ఎక్కడ కనపడుతున్నారు? చెరసాల్లో కనపడుతున్నారు. రజనీ, ఓకే. అవమానపరచబడ్డారు, బండలతో బిగించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, కొరడాలతో కొట్టారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి సూరిబాబు గారు? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకోండి. బండలతో కట్టేటువంటి ఏంటి అంటే, ఒక రోకల బండ కన్నా పెద్దదైనటువంటి ఆ బండంతో 2 కాళ్ళకి గొలుసులేసి కట్టేస్తే అతడు పరిగెత్తలేడు, ఇలా నడవాలి. నిదానంగా బొండాలతో కట్టేశారు. కాలు జాపుకుందామంటే గోడ తగిలిద్ది,
నిలబడదామంటే స్లాపు తగిలిద్ది. అలాంటి జైలు, ఇట్లాంటి వసతులైనటువంటి భయంకరమైన జైల్లో ఈ బాధల్లో వాళ్ళు ఏం చేశారు? 24 వచనం చదువుతారా? 24 వచనం చదవచ్చా? 22 చదవచ్చా? అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి చర్చ్ మానేలేదు, దేవుడి మీద అలగలేదు. ఏం చేశాడు? చదవనివ్వండి, మైకిలో చదవనివ్వండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆపలేదు. మళ్ళీ కీర్తనలు చేస్తూ కంటిన్యూషన్ కీర్తనలు పాడుచూ నుండిరి. ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుడికి ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు నిద్రపోవాలి, వాళ్ళు కూడా నిద్రపోవాలి. ఏంటో వింతగా ఉంది మన జైల్లో ఇవాళ. ఏంట్రా బాబు, కొత్త బ్యాచ్ వచ్చినట్టున్నాడు జైల్లోకి. ఎవడికొచ్చినా జైల్లో ఉసూరుమంటా ఉంటారు, బెయిల్ ఎప్పుడు వచ్చిందని. జైల్లో ఉంటేనా ఉసూరుమంటా ఉంటారు. వీళ్ళు ఎట్లా వింత మనుషుల్లాగా ఉంటారు, పాటలు పాడుతారేంటి వీళ్ళు? వాళ్ళకి అర్థం కాల. నిద్రపోవట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. ఏం పాట పాడుంటారండి? ఏమైనా గుర్తుందా? ఏమైనా తెలుసా? ఊహించుకోండి. ఏం పాట పాడుంటారు వాళ్ళు? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు. చప్పట్లో. ఆయన సన్నిధిలో గాయమైపోయింది, ముక్కలైపోయింది, ఆత్మ నలిగిపోయింది. సహోదరి సహోదరులారా, చర్చి మానకూడదు, వాక్యం చదవడం మానకూడదు, మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ టైంలోనే, గుండె బద్దలైపోయిన సమయంలోనే, వేదనలో ఉన్నప్పుడే, హింసలు జరుగుతున్నప్పుడే, శోధనలు వచ్చినప్పుడే అంతా కూడా పోగు చేసుకొని, ఇదంతా కూడా పోగు చేసుకొని దేవుడి దగ్గర పెట్టి స్తుతించడమే. అదే సీక్రెట్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు చూడకుండానే చెప్పగలరు. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఈయన ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. వాసన, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. ఏమండి, వాళ్ళ సమస్యతో, వాళ్ళున్న పరిస్థితులతో పోల్చుకుంటే మీరు నిజంగా యథార్థవంతులైతే, మీరు యథార్థవంతులైతే మనది సమస్యగా కనపడదు. ఈ చార్లీ క్రిక్ గారి భార్య ఎలా బతికింది? 2 చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు. ప్రభువు బ్రతికిస్తాడు, సంఘం బతికించింది. ఇంకొక మంచి మాట చెప్పన మీకు. టర్నింగ్ పాయింట్ అనేది అక్టోబర్ 14వ తారీఖున విజయవాడలో ప్రారంభించబోతున్నారు. ఏంటంత సప్పగా చెబుతున్నారు మీరు? టర్నింగ్ పాయింట్. తెలుగులో చెప్పండి, తెలుగు చెప్పండి, వినపట్ల. వై లైక్ దాట్? వై లైక్ దాట్? టర్నింగ్ పాయింట్.
మొత్తానికి నీకు తెలిసే తెలిపని చెప్పా. మలుపు టర్నింగ్ పాయింట్. ఎక్కడ మన జీవితాల్లో దేవుడు మలిచేస్తాడో తెలియదు. ఎప్పుడు మన మలుపు తిరుగుతో తెలియదు. కాబట్టి మన నిరీక్షణ, మన చూపు ఆయన వైపే. ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉండగానే ఆ వేడిలో, ఆ మంటలో ఎప్పుడు మన జీవితాల మలుపు తిరుగుతాయో మనకే తెలియదు. సంఘంలో పెళ్ళమని ఎప్పుడు ఉద్యమం వస్తుందో మనకే తెలియదు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ఎంత దుర్భర పరిస్థితి అయినా కానీ, ఎంత ఆర్థికలేమి అంతరించిపోయినా కానీ, హింస పెరిగినా కానీ, లైక్ మిసెస్ చార్లీ చూసి ఆనందించడమే కాదండి, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేటువంటి గొప్ప దైవజనుడు గోధుమ గింజ చనిపోయింది. సేవ ఎక్కువ జరగాలంటే ఒక వ్యక్తి మరణించాలి. సిలువ లేనిదే యేసుకు విలువ ఉందా? లేదు. సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయనకు విలువ వచ్చింది. ప్రపంచమంతా ఈరోజు మీరు ఎన్ని యాప్లు వచ్చినాయి, అన్ని యాప్ల్లో ఎంత కొట్టుకున్నా, ఎంత రీసెర్చ్ చేసినా ప్రపంచంలో క్రైస్తవ మొదటి స్థానంలో ఉంది అని మీకు రిజల్ట్ వస్తుంది. చూడండి, అని మీకు రిజల్ట్ వస్తుంది. కొత్త ఏ వచ్చినా దానిలో కొట్టండి, బాగా కొట్టండి. ఫోన్ కొట్టకండి, టైప్ చేయండి. ప్రపంచంలో ఎక్కువ మతము కలిగిన ఆ మతం ఏదైనా కొట్టండి, క్రైస్తవ్యం విస్తరిస్తుంది. క్రైస్తవ్యం. హింస పెరిగే కొలది అనేక మంది పుడతారు క్రైస్తవ సేవకులు. హింస పెరిగే కొలది అనేక మంది యవనస్తులు దేవుడిని స్తుతించడానికి, మహిమపరచడానికి, గొంతులు తెరిచి మాట్లాడడానికి దేవుడు ఉజ్జీవాన్ని పంపించాడు. అది మన భారతదేశంలో వచ్చునుగాక, మన విజయవాడ నగరంలో వచ్చునుగాక, అది మన సంఘంలో ఉన్న యవనస్తులలో అలాంటి ఉజ్జీవం వచ్చునుగాక. ఇప్పుడు మీరు కీర్తన గ్రంథం 9వ కీర్తన 6వ వచనం చదవండి. 6వ వచనం. శత్రువులు నశించిపోయారు, ఎన్నడూ నుండకుండా నిర్మూలమైపోయారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పెళ్ళగించేశాడు పట్టణాలను, నశించిపోయారు. ఇదండి విజయగీతము. ఈయనకి విజయగీతము. అందుకే నాది కాదు, నాదేమీ లేదు, దేవుడిదే అంతా. ఆయన ఇచ్చినటువంటి విజయమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కీర్తన సారాంశం అంతా ఇదే. దేవుడు మాత్రమే యుద్ధాన్ని చేయించాడు నాతో. దేవుడు మాత్రమే నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు మాత్రమే ఆయన నిలబెడుతున్నాడు. ఇవన్నీ దేవుడిచ్చినవే. ఏమండి, మన వైఖరి సరైనదైతే దేవుడు మన పక్షాన ఉంటాడు. మన వైఖరి సరైనదైతే దేవుడు మన పక్షాన, మన కుటుంబ పక్షాన, సంఘం పక్షాన, దేశం పక్షాన, రాష్ట్రం పక్షాన దేవుడు ఉంటాడు, నిలబడతాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పాలి. అందుకే అంటున్నాడు ఈ కీర్తన సారాంశంలో, నేను స్తుతిస్తాను ఒక భాగం చెప్పాడు, రెండో భాగంలో ప్రసిద్ధికి తీసుకొస్తాను. నేను ప్రసిద్ధికి తీసుకొస్తాను, నేను సంతోషిస్తాను. దిస్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్. ఇది ఆయన టర్నింగ్ పాయింట్. ఓర్చుకున్నాడు, నేర్చుకున్నాడు, హత్తుకున్నాడు, స్తుతించాడు. యుద్ధములో దేవుడు అద్భుతంగా విజయాన్ని ఇచ్చాడు. అందుకే ఈ కీర్తన వ్రాయబడింది. ఆయన సింహాసీనుడుగా ఆయనకి ఉండిపోయాడు. ఇంక ఏం చదువుతాం? వచ్చినాలు మనం 13, 16, 17 చదవండి. 16 లాస్ట్ రెండు వచనాలు చదవండి. లెమో గాక యెహోవా, భయపెట్టుమో. ఏంటంటే ఏమండి, క్లోజ్ యువర్ బైబిల్స్ ప్లీజ్. అమ్మయ్య, బైబిల్స్ మూసేయండి. ఈ కీర్తనల్ని కూడా ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం కదా, ఎక్కువ కీర్తన చదవండి మనం ప్రేరేపిస్తాం జనాల్ని. సేవకులు కూడా మీరు కీర్తనలు చదవండి, యవనస్తులారా మీరు సామెతలు చదవండి,
విశ్వాసులారా మీరు పత్రిక చదవండి. విశ్వాసాల ప్రభు రాకడ గురించి తెలుసుకోవాలంటే ప్రకటన చదవండి. యవనస్తులారా మీ కళ్ళు తెరవబడాలంటే, మీరు జీవితాల్లో బాగుపడాలంటే సామెతల గ్రంథం చదవండి. అందరూ కీర్తన చదవండి. ఎందుకంటే అక్కడ దేవుడికి స్తుతులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పక్కకి వెళ్ళిపోతాడు ఏంటని, కొన్ని సమయంలో గుహలోకి వెళ్ళిపోతాడు, కొన్ని సమయంలో దేవా నువ్వు ఒక చూపు చూడు అంటాడు. మళ్ళీ తర్వాత ప్రభా వద్దులే క్షమించయ్యా అంటాడు. అయ్యా అంతా నువ్వే కదా అంటాడు. నాదేమి లేదు కదా అంటాడు. కీర్తనలు గ్రంథమా, కీర్తనలు అధ్యాయాల? అందుకే అధ్యాయాలని అక్కడ టైటిల్ లేదు. కీర్తనలు గ్రంథము అంటే పాటలు పాడుకునే కీర్తనల గ్రంథము. అందుకే కీర్తనలు మనం అధ్యాయాలు అని అనము. కీర్తనలను పలానా 9వ అధ్యాయము అని అనకూడదు. కీర్తనలు గ్రంథము అని అనాలి. ఇవి పాటలు. మీ జీవితంలో ఒక పాట, మీ కుటుంబం జీవితంలో ఒక పాట, మీ కుటుంబానికి ఒక సాక్ష్యం, సంఘానికి ఒక సాక్ష్యం, సేవకుడికి ఒక సాక్ష్యం. ఇచ్చేవాడు మనకి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్నే మనం నమ్ముకున్నాం. ప్రియ సహోదరి సోదరులరా, ఈ ఉదయకాల సమయంలో ఎంత చల్లగా ఉంటే రాత్రంతా వర్షం పడి ఇవాళ చలికాలం వచ్చిందా అన్నట్టుగా అనిపించింది నాకు ఉదయం బయటకు వచ్చేటప్పుడు. అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే 11 గంటలకు 11:30కు 12 గంటలకు వాకింగ్ చేస్తున్నాను. పైన నడుస్తూ ఉంటే చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మీరు రావాల్సిన చోటకే వచ్చారు. మీరు కూర్చోవలసిన చోటే కూర్చున్నారు. అర్థమైంది మీకు? కానీ అందరూ రాగలరా ఇక్కడికి? చెప్పండి. రాలేరు. అంటే సరైన స్థలం, రావాల్సిన స్థలం, ఉండాల్సిన స్థలానికి మీరు వచ్చారు. ఒకటే మీకు బండ గుర్తు. నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా వైఖరి సరిగ్గా ఉంటే దేవుడు నా పక్షాన ఉంటాడు, నా కుటుంబ పక్షాన ఉంటాడు. ఇక నేను రోజు పాడుకుంటాను పాటలు. ఓకే, పని చేస్తూ పాడుకుంటాను, వంటగదిలో పాడుకుంటాను, డ్రైవింగ్ చేస్తూ పాడుకుంటాను, నిత్యము స్తుతిస్తాను. అదే మన నిదానం, అదే మన స్లోగన్, అదే మన నినాదం. ఏంటి మన నినాదం? అంతా మన మంచికే, అంతా మన మేలు కొరకే. ముగిచ్చేస్తున్నాను. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.